కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. అలాగే ప్రజా వ్యతిరేక విద్యుత్ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున 7 రోజుల నుండి పోరాటం, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నియంత్రితంగా వ్యవహరించి వాళ్ళపైన లాఠీ చార్జీ ప్రయోగించింది. అలాగే బాష్పవాయువులు ఉపయోగించింది. అనేక వేరే పద్ధతుల్లోన వాళ్ళపైన కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంది. ఈ దాడి దుశ్చర్యను సిఐటిగా రైతు సంఘంగా కేవీపీఎస్గా ఖండిస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చర్చలు జరుపుతామనేసి పూటకపో మాటలేమో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి రైతాంగాన్ని ప్రజానీకానికి మోసం చేస్తుంది. మొన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా దేశ ప్రధాని ప్రజల్ని నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు అనేది చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చర్చలు పిలుస్తామంటున్నారు. గతంలో పార్లమెంట్లోన ఏకపక్ష నిర్ణయాలు చేయడం జరిగింది. రైతు సంఘాలతో చర్చించలేదు, రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించలేదు. ఆ చట్టం అనేది ఏకపక్షంగా చేయడం జరిగింది. అందుకోసమే రైతాంగం ఈరోజు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మద్దతు ధర ప్రకటిస్తామనేసి ప్రధానమంత్రి గారు చెప్తూ ఉన్నారు. మద్దతు ధర కోసం ప్రత్యేకంగా పార్లమెంట్లో ఒక చట్టం కూడా చేయని పరిస్థితి కూడా జరుగుతూ ఉన్నది. అందుకోసమే ఈరోజు మోడీ గారు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఈరోజు వేషాలు మార్చుతూ ఉన్నారు. గడ్డం పెంచాడు, ఈ మధ్యన మత్స్యం సాధులాగేమో వస్త్రధారణ కూడా పెంచాడు. ఈరోజు సాధు అంటే ఎవరు? బంధువులతో కానీ ప్రజలతో సంబంధం లేకుండా సన్యాసిగా ఉండేవాడే సాధు. అందుకోసమే ఈ ప్రజల సమస్యలు మోడీ గారికి పట్టడం లేదు. అయ్యా నీ వేషాలు చాలు. ఈరోజు రైతాంగం సంబంధించి ఏదైతే ఉందో వ్యవసాయ చట్టాలకు సంబంధించి నల్ల చట్టాలు రద్దు చేయండి, విద్యుత్ చట్టం కూడా రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. అంబానీకి, అదానీకి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రైతాంగం నడ్డి విరిసే ప్రయత్నాలు అనేది చేయడం జరుగుతూ ఉంది. అందుకోసమే ఈరోజు నిత్యావసర వస్తువుల చట్టాన్ని కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. నిత్యావసర వస్తువుల చట్టం ద్వారా ఈరోజు అంబానీ అదానీలకి బ్లాక్ లోన్ దాచుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించే ప్రయత్నాలు, కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల రైతాంగం 10 మందికి అన్నం పెట్టే రైతు కూడా తినలేని పరిస్థితి వస్తుంది. ప్రజలు కూడా తినలేకుండా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి వస్తుంది. అందుకోసం ఈ ప్రభుత్వ విధానాలు వెంటనే కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో సంబంధించి వైఎస్ఆర్ పార్టీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ రైతుల కోసం ఉన్నాము, రైతు బంధువులు అనేసి చెప్తూ ఉన్నారు. పక్కనటువంటి కేసీఆర్ ఈ రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తున్నాడు. అక్కడక్కడ తప్పు అనిపిస్తుంది, ఇక్కడ ఎందుకు వీళ్ళకి ఒప్పుగా కనిపిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. అందుకోసమే ఇక్కడ ప్రభుత్వాలు చెప్తున్నాం, నిజమైన చిత్తశుద్ధి ఉంటే రైతాంగాన్ని మద్దతు ఇవ్వండి, రైతాంగ పోరాటాన్ని మద్దతు ఇవ్వండి అనేసి ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలకి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. లేదంటే ప్రజల గురించి చెప్తానని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు చలపతిరావు, వై చలపతిరావు, సిఐటి జిల్లా కార్యదర్శి.